నిజామాబాద్ జిల్లాలో 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఉదయం పొడి వాతావరణం ఉన్న సాయంత్రానికల్లా ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతోంది. నిన్న రాత్రి జిల్లాలో 4.3 సెంటీమీటర్ల వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. మరోవైపు ఈసారి టైంకి రుతుపవనాలు వస్తాయని అధికారులు ప్రకటించడంతో ఖరీఫ్ సాగుకు రెడీ అయ్యారు అన్నదాతలు. వర్షాలు, ఖరీఫ్ సాగు ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. పడిన ధోని ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు పడుతున్నాయి. గత 3 రోజులుగా కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాయంకాలం కాగానే ఉదయం నుంచి సాయంకాలం వరకు విపరీతమైనటువంటి ఉక్కపోత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒక్కసారి సాయంకాలం కాగానే వాతావరణం అంతా కూడా చల్లబడుతుంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతుంది. గత 3 రోజులుగా కూడా ప్రతిరోజు సాయంకాలం అవగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. సో కొంత వర్షాలు పడుతున్నాయి. దానికి తోడు వాతావరణ శాఖ కూడా ఈసారి నైరుతి ఋతుపవనాలు తొందరగానే వస్తాయనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత రైతులు పనుల్లో నిమగ్నమయ్యేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇప్పటికే దున్ని వ్యవసాయ క్షేత్రాలని, ఈ పంట పొలాలని శుభ్రం చేసుకునేటువంటి పనిలో రైతులంతా ఉన్నారు. దానికి తోడు చాలా చోట్ల నార్మల్ కూడా వేసిండ్రు. ఋతుపవనాలు ఏ మేరకు ఇన్ టైంలో వస్తాయి అనేది పక్కన పెడితే రైతులైతే కొంత ఉత్సాహంగా ఈసారి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. దానికి తోడు వాతావరణ శాఖ కూడా ఋతుపవనాలు తొందరగా వస్తాయి, వర్షాలు కూడా విస్తారంగా కురుస్తాయి ఈ సంవత్సరం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత రైతులు అయితే ఉత్సాహంగా పనులకు సిద్ధమవుతున్నారు. దీనికి తోడు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి, విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొంత వాతావరణం కూడా కొంత చల్లబడేటువంటి పరిస్థితి. ముఖ్యంగా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ ప్రాంతాలు కొంత వర్షం ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అటు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ పరిధిలోనూ కొంత వర్షం పడుతుంది. బాల్కొండ, మెండోరా, కమ్మర్పల్లి, మోర్తాల్లో దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉన్న ఫలంగా ఒకసారిగా వాతావరణంతో కూడా చల్లబడుతుంది. సాయంకాలం కాగానే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. కొంత వాతావరణం చల్లబడింది. రైతులు కూడా కొంత వ్యవసాయ పనులు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఖరీఫ్కి సిద్ధమవుతున్నారు. సో రైతులు ఏం చెప్తారు, వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైతులు ఏమనుకుంటున్నారు, వర్షాలు వచ్చే అవకాశం ఎట్లా ఉంది అనుకుంటున్నారు, ఈసారి పంటలు ఎట్లా ఉండబోతున్నాయి మాట్లాడదాం. ఒక ఇద్దరు రైతులు ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటున్నారు. అన్న చెప్పండి, వర్షాలు ఈసారి ఎక్కువ పడతాయని అంటున్నారు వాతావరణ శాఖ, ఎట్లా ఉండబోతుంది? వర్షాలు పడితే మంచిదే కదా, వర్షాలు పడితే పంటలు పడతాయి. సాధారణంగా ఎప్పుడు పంట స్టార్ట్ చేస్తారు జనరల్గా? మనం ఈ వచ్చే నెలలో చాలా చేయాలా, జూన్లో. కాకపోతే వర్షాలు ముందు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అన్ని దుక్కులు కూడా అయిపోయినాయి అందరి. వర్షం పడట్లే కొంతమంది దుక్కులు ఆగిపోయినాయి. మిగతా పనులన్నీ తయారు చేసుకుంటారు అంతా నార్మల్. కానీ ఇటు వరేగా వండుతుంది కాబట్టి నార్మల్ పొత్తం చేసుకుంటున్నారు. ఎట్లా ఉండబోతుంది ఈసారి ఖరీఫ్, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు రైతులు? ఎట్లా ఉంటుంది అంటే ఇక వాతావరణం బట్టి ఉంటుంది అంతే. ఇక వర్షం పడితేనే కరెక్ట్ ఏదన్నా కానీ బోర్లలో నీళ్ళు వచ్చే అవకాశం కానీ కరెక్ట్ ఉంటుంది. వర్షాలు పడితేనే కదా. ఈసారి నెల ముందున్నాయని చెప్తున్నారు కాబట్టి దానికి ఇక మేము కూడా ముందుగానే ప్రిపేర్ అవుతున్నాం అంతే. ఇట్లా రైతులు అయితే వ్యవసాయ పనుల చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఈసారి వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటున్నారు. మాట్లాడదాం, ఇంకో రైతు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, వర్షాలు తొందరగా వస్తాయంటున్నారు, ఎట్లా ఉండబోతుంది వర్షాలు తొందరగా వస్తే? తొందరగా వస్తే మంచిదే, కానీ ఈ గాలులు చేయబట్టి కంబలాంగిపోవడం, అవి కరెంటు లేకపోవడం అవి జరుగుతుంది. మొన్నటి వేసవి కాలంలో కొంత చివరిలో చాలా మంది కూరగాయలు సాగు చేసిండ్రు, మీరు కూడా వేసినట్టున్నారు. ఎట్లా అంటే మన డ్యామేజ్ అవుతున్నాయి? డ్యామేజ్ అయినాయి, మొత్తం కరువైన పాలకూరలు. ఎట్లా ఇది వర్షాకాలం ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు రైతుగా? మంచిగా ఉంటే మంచిది మాకు కూడా. వర్షాలు పడితే నీళ్ళు వస్తాయి బోర్రలో కానీ అనుకుంటున్నాం. సో ఇట్లా రైతులైతే కొంత ఈసారి వర్షాలు తొందరగా వస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఉత్సాహంగా సాగుకు సిద్ధమవుతున్నారు. ఒక నెల రోజుల ముందుగానే తాము పంటల సాగు సిద్ధమవుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల దుక్కిలు దున్నుకొని పంట పొలాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. చాలా చోట్ల నారుమల్లు కూడా వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వర్షాలు పడడం అయితే కొంత రైతుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక్కడ మనం ఒక ఆకుకూర సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తున్నాం. అకాల వర్షాలు కొంత ఇట్లాంటి పంటలు, ఆకుకూరలు సాగు చేస్తున్నటువంటి రైతులు కొంత నష్టపోతున్నారు. సో కాకపోతే ఈసారి పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు కాబట్టి మరో 10-15 రోజులు దీనంతా కూడా తీసేసి మళ్ళీ వరి పంటలు సాగు చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నామని చెప్తున్నారు. చాలా చోట్ల నార్మల్లో వేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద
అకాల వర్షాలు ప్రస్తుతం కూర్చున్నటువంటి అకాల వర్షాలు కొంత రైతులకు ఉపయోగకరంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఋతుపవనాలు తొందరగా వస్తాయని చెప్తున్నారు కాబట్టి వ్యవసాయ పనులు చేసుకునేందుకు కొంత ఈ వర్షాలు అంటే వ్యవసాయ క్షేత్రం కొంత భూమి తడిచిపోవడంతో కొంత పనులు చేసుకోవడం, దుక్కి కొట్టడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర చెత్తా చెదారాన్ని క్లీన్ చేసేందుకు కొంత ఈ వర్షాలు ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు అకాల వర్షాలు అయినా కూడా ఈ వర్షాల వల్ల కొంత ఉత్సాహంగా అనిపిస్తుంది. సో కంటిన్యూ అవుతాయి ఈ వర్షాలు, మాన్సూన్స్ కూడా తొందరగా వస్తాయని రైతులు చెప్తున్నారు. ఈసారి కొంత పంటలు ఆశాజనకంగా ఉంటాయనేటువంటి ఆశాభావాన్ని కూడా రైతులు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.